హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారు కదా? బాగుండాలండి. మీరు ఎప్పుడూ బాగుండాలి. హ్యాపీగా, హెల్దీగా, పీస్ఫుల్గా, స్ట్రాంగ్గా, అన్నిటికీ మించి స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. అదే అల్టిమేట్ గోల్ అవ్వాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మనం ప్రతి విషయాన్ని కూడా ఆనందంగా చూడాలి. ప్రశాంతత అనేది ఒక ప్రయాణం. ఇట్స్ ఎ జర్నీ, గమ్యం కాదు. ఈ ప్రయాణాన్ని ఆనందించాలి. ప్రశాంతత అనేది మన మనసులో మనం తీసుకునే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. అన్నిటికీ మించి మీ మనస్సుని మీరు ప్రశాంతంగా ఉంచుకోవాలి. దానిని మనం ఎలా ఉపయోగిస్తున్నామన్న దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. మీరు ప్రశాంతమైన జీవితాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఏది ఎక్కువ ఆలోచించేయొద్దండి. అతిగా ఆలోచించేసి మన మనసుని అలసిపోయేటట్టు చేస్తే అది అలసిపోయి ఆలోచన కూడా సరిగా చేయలేదు. మనం ఒక విషయాన్ని ఎంత ఆలోచించినా ప్రయోజనం ఉండదు. జీవితం ఏదిస్తే అది తీసుకొని ప్రశాంతంగా ఉండాలి. మన లైఫ్లో కొన్ని అనుకున్నవి జరగవు కదా, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి. వాటిని ప్రశాంతంగా స్వీకరించి ముందుకు సాగిపోవడమే కదా జీవితం. అన్నిటికీ మించి నో చెప్పడం నేర్చుకోండి. డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ టు సే నో. మీ మనసులో మీరు గట్టిగా నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి స్టిక్ అయిపోవాలి. సంకల్ప శక్తి, మనం ఎంత ఎక్కువ సంకల్ప శక్తిని ఉపయోగిస్తే అది అంత బలంగా ఉంటుంది. అర్థమవుతుంది కదా? మీకు ఇంకా స్ట్రెస్ అనిపించినప్పుడు నేచర్లో తిరగండి, ప్రకృతిని ఆస్వాదించండి, పెట్స్తో గడపండి. యోగా, మెడిటేషన్, ప్రాణాయామ ఎన్నుంటాయండి మనకి. హ్యాపీగా ఆస్వాదించడమే అన్నింటినీ. నెగిటివిటీకి దూరంగా ఉండండి. నెగిటివిటీ ఉచ్చులో పడడం చాలా సులభం కాబట్టి నెగిటివిటీకి చాలా దూరంగా ఉండాలి. విషపూరితమైన వ్యక్తులు, విషపూరిత ఆలోచనలు కలిగిన వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ ఆలోచనలు ఎంత పాజిటివ్గా ఉంటే మీ మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుందండి. అర్థమవుతుంది కదా? బాగుపడాలి, హ్యాపీగా ఉండాలి అనే తపన మీకు బాగా ఉండి హ్యాపీగా ఉండడం మీదే ఫోకస్ పెట్టి మీకు నచ్చిన పని చేసుకుంటూ నచ్చిన లక్ష్యాన్ని రీచ్ అవ్వడానికి మీ గోల్ ఏది అనేది క్లారిటీ తెచ్చుకొని దాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో, పర్ఫెక్ట్ ప్లానింగ్తో మీరు అనుకున్నది సాధించి విజయాన్ని అయితే అందుకోండి. సరేనా? ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.